హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఇప్పుడు ఎక్కడ వినిపిస్తున్నా సరే మారుమోగుతున్న పేరు ఎన్నో రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నా సరే ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసి బ్లాక్ బస్టర్ అందాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న ఏకైక సినిమా పేరు పెద్ది. సో ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు జూన్ 4న అంటే ఈ రోజు సినిమా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ జూన్ 3న దీనికి సంబంధించి అయితే ఒకరోజు ముందు నైట్ అయితే ప్రీమియర్స్ అయితే పడడం జరిగింది. సో ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా రావడం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరియర్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా అన్న విషయం పక్కన పెడితే దీని గురించి ఇది బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు గాను అండ్ ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ పరంగా అవ్వచ్చు అండ్ ఆల్రెడీ ఓవర్సీస్లో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ బద్దలుగొట్టిన నేపథ్యంలో కూడా చిరంజీవి తనయుడైన రామ్ చరణ్కి ఇది ఒక సినిమా కాబట్టి చిరంజీవి గారు ప్రస్తుతం అయితే పొలాచిలో షూటింగ్ చేసుకుంటున్నారు ఒక సినిమాకి సంబంధించి. సో ఆ సినిమా పనిలో ఉండడం వల్ల తన పెద్దిలో భాగం అవ్వలేకపోయానని చెప్పుకుంటూ అయితే ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. సో దాని గురించి ఆయన అసలు ఏం మాట్లాడారు, పెద్ది గురించి ఎలాంటి విశేషాలు షేర్ చేసుకున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం. సో పెద్ది సినిమా అనేది జూన్ 4న రిలీజ్ అయింది. ఆల్రెడీ రికార్డుల పరంగా అవ్వచ్చు అండ్ బుక్ మై షోలో కూడా గంటకి 40,000 వరకు కూడా బుకింగ్స్ అయితే జరగడం జరుగుతుంది. అండ్ 2023లో ఈ రేంజ్ ఆఫ్ అంటే 2023లో ఈ గంటకి బుకింగ్స్ అన్నవి కౌంట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత దాని రీడింగ్ అన్నది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సినిమాలు మాత్రమే ఈ రేంజ్ ఆఫ్ లెవెల్లో ఉన్నాయి. సో వాటిలో సలార్ అండ్ పుష్ప ఇలాంటి సినిమాలు ఉన్న నేపథ్యంలో ఆ నెక్స్ట్ సినిమాగా అయితే పెద్ది ఉండడం జరిగింది. సో గంటకి 40,000 వరకు బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఆ రేంజ్లో పెద్ది అయితే రికార్డ్స్ని బదులు కొడుతుంది. సో సినిమా స్టోరీ అన్నది ఎలా ఉంది, కొంతమంది మంచిగా ఉందంటున్నారు, కొంతమంది యావరేజ్గా ఉందంటున్నారు. అది అన్ని విషయాలు పక్కన పెడితే చిరంజీవి గారు మాత్రం ప్రత్యేకంగా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ నా తనయుడు ఈ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ని చేయడం 2.5 సంవత్సరాల నుంచి కూడా దీనిపైన కూర్చొని శ్రమనంతా కూడా పెట్టాడు, ఎంతో కష్టపడ్డాడు. సో ఇలాంటి వ్యక్తిని నా కొడుకుగా ఉండడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని, సో అంత కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది. సో పెద్ద ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ని అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ దాంతోపాటు తన సినిమాగా ఉన్న రెండో సినిమాగానే ఇలాంటి ఒక మంచి సినిమాని రామ్ చరణ్కి అందించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చారు బుచ్చిబాబు సనాకి. అలాగే ప్రత్యేకంగా జగపతి బాబు గారి గురించి మాట్లాడుతూ అలాగే శివరాజ్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ ఈ సక్సెస్లో భాగమైనందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూనే అద్భుతంగా నటించారు, అది నాకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. అండ్ మరొక పక్క జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ ఆల్రెడీ చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయిన శ్రీదేవితో మూవీ చేస్తున్నారు. సో ఇలా మళ్ళీ తిరిగి రామ్ చరణ్ అలాగే శ్రీదేవి కుమార్తె అయిన జాహ్నవి కపూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అండ్ కావాల్సిన కష్టాన్ని పెట్టిందని అద్భుతంగా నటించిందని జాహ్నవి కపూర్ని గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగే ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ ఓన్లీ ఇది రామ్ చరణ్కో బుచ్చిబాబుకో కాదు, అందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చెందుతుంది, అంత కష్టపడ్డారు సినిమా గురించి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ రేంజ్ ఆఫ్ హిట్ అన్నది రామ్ చరణ్ కెరియర్లో రంగస్థలం తర్వాత RRR తర్వాత ఇదే అవ్వడం అనేది విశేషంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. కేవలం చిరంజీవి గారు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా ఇప్పుడు పెద్ద సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఆల్ టైమ్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టుకుంటూ ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తుంది పెద్ది. సో ముందు ఎలాంటి రికార్డ్స్ని బద్దలు కొడుతుంది, ముందు ఎలాంటి స్థాయిలో పెద్ది ఉండబోతుందన్న తెలియాలంటే కొంతకాలం వెయిట్ చూడాల్సిందే. అండ్ పెద్ద సినిమా కానీ మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.